విజయవాడ ప్రజలందరికీ వందనాలండి. మేము మా అయ్యగారు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు క్రైస్ట్ టెంపుల్ నుంచి వచ్చారండి. ఎందరికో సహాయం చేస్తూనే ఉన్నారు. మొదటి రోజు నుంచి పేకల్లోతు నీళ్లు వాటర్ వచ్చినా కూడా బోట్స్ వేసుకొని అప్పుడే పుట్టిన పసిబిడ్డలను కూడా అయ్యగారు వాళ్ళు చాలా సేవ్ చేశారండి. నిజంగా మన గవర్నమెంట్ చేస్తుందిలే అని కాకుండా మన వంతు సాయం చేయాలి అని చెప్పి నిజంగా సంఘస్థులను కూడా సంఘంలో కూడా ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తూ ఇమ్మానుయేల్ అయ్య గారు ఏంటంటే మన ద్వారా మనం సహాయం చేయగలగాలి. మీ దగ్గర ఏది ఉంటే అది సహాయంగా ఇవ్వండి. ఎందరో నిరాశ్రయులు అయిపోయారు ఈ వరద వలన, వాళ్ళందరికీ సహాయం చేద్దామన్నారు. నిజంగా వీళ్ళందరికీ ఏంటంటే ఈ వారం రోజుల నుంచి 8-9 రోజుల నుంచి లోపల వాళ్ళకి ఏమీ సహాయం అందలేదండి. పాపం నిజంగా బయట వాళ్ళకి అందుతుంది, గవర్నమెంట్ చాలా చేస్తుంది, కానీ ఆ బయట వాళ్ళు తీసుకుంటున్నారు. సో వీళ్ళు ఇలాగ మాకు అసలు ఏమీ లేదమ్మా అని చెప్పినప్పుడు నేను ఇమ్మానుయేల్ అయ్య గారికి నేను ఫోన్ చేసి, అయ్యగారు వీళ్ళకి చాలా నిరాశ్రయులు అయిపోయారు, అన్నీ మునిగిపోయినాయి, వాళ్ళు చాలా ఒక 20 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోయినట్టే అయ్యగారు అన్నప్పుడు వెంటనే అయ్యగారు స్పందించి చాలా అయ్యగారికి ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అసలు ఆయన బిజీగా ఉంటారు. అలాంటి టైంలో కూడా అయ్యగారు అమ్మ వెయిట్ చేయమనండి, వచ్చేస్తాం, ఇద్దాం, ఆదుకుందాం, ఖచ్చితంగా సహాయం చేద్దామని ఆయన దయార్థ హృదయంతో ఆ దేవుని యొక్క కృప, దేవుడు నిజంగానండి ఎంతో కృపతో నిలబెట్టి అయ్యగారిని మరి విజయవాడ పట్టణంలో మనకి ఇలాంటి అయ్యగారిని ఇలాంటి చర్చ సంఘస్థులను ఇవ్వటం నిజంగా మన యొక్క గొప్ప ధన్యత కింద నేను చాలా గర్వపడుతున్నానండి. ఆ సంఘంలో నేను ఒక సభ్యురాలుగా చాలా గర్వపడుతున్నాను. నిజంగా వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా దుఃఖం, వేదన అనిపిస్తుందండి, చెప్పలేని పరిస్థితి. కానీ పాపం వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. అలాంటిది అయ్యగారు అమ్మగారు ప్రార్థనలు, ఎప్పటికప్పుడు ప్రేయర్స్, ఈ ఫ్లడ్స్ తగ్గాలని ప్రేయర్స్, నిజంగా రెండోది వచ్చినప్పుడు మునిగిపోద్ది అన్నప్పుడు కూడా అందరూ ప్రేయర్స్ చేయటం, గళమిప్పి ప్రేయర్స్ చేయటం, నిజంగా వీళ్ళని ఇలా ఆదుకోవడానికి అయ్యగారికి ఎంత పెద్ద మనస్సు దేవుడు కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కమిటీ వందనాలు అయ్యగారు. ప్రభు మిమ్మల్ని ఆదుకుంటారు, మేము కూడా ప్రార్థన చేస్తాం. మీరు ఏదైతే కోల్పోయారో మరలా ప్రభు ఇస్తాడని. పాపం పెద్ద ఆవిడ